ఆ పండు కన్నులకు అందముగా కనిపించింది. మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షఫలము కన్నులకు చాలా చక్కగా అందముగా కనిపించింది. అనగా నేత్రాశ కన్నులకు చక్కగా కనిపించేగా ఉండాలి, కన్నులకు నయనానందకరంగా ఉండాలి అనేటువంటి శోధన ఇక్కడ హవ్వ లొంగినట్లుగా మనం గమనిస్తాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను కూడా నేత్రాశతో వస్త్రములను షీనారు వస్త్రాన్ని ఆశించాడు, బంగారాన్ని ఆశించాడు. ఆ కన్నులకు చక్కగా ఉండాలి అనేటువంటి శోధన ఆ కన్నుల ద్వారా పాపము, కన్నుల ద్వారా చెవుల ద్వారా మనలోనికి పాపము ప్రవేశిస్తుంది. పాపానికి నాంది కన్నుల ద్వారానే లోకంలో ప్రవేశించింది. హవ్వ పండును చూసినప్పుడు అందంగా కనిపించింది, శోధనకు హవ్వ లొంగిపోయింది. ఇక్కడ ఆకాను కూడా లొంగిపోయినట్లుగా మనం గమనిస్తాం. అలాగే సంసోను జీవితంలో కూడా నేత్రాశకు గురై అందమైన స్త్రీని చూచి దేవుని యొక్క ప్రణాళికనే మార్చినట్లుగా మనం గమనిస్తాం, పాపములో పడినట్లుగా మనం గమనిస్తాం. అందుకే యేసయ్య అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. అలాగే 6వ అధ్యాయం 22వ వచనంలో, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమైండును. మన కన్నులతో దేవునిని చూడగలిగేటువంటి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ కన్నులతో, దేవుడిచ్చినటువంటి ఈ దృష్టితో మనం ఏం చూస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిని చూడగలిగేటువంటి కన్నులు ఉన్నాయా? దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నామా? దేవుడిచ్చినటువంటి నేత్రములతో మనము ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఈరోజు పరీక్షించుకోవాలి. హవ్వ కన్నులకు అందముగా ఉన్నటువంటి ఆ పండును ఆశించి శోధనకు లొంగి పతనములో పడింది.